వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. చైనాకి సంబంధించి యాగి తుఫాన్ అయితే చైనా ప్రజలనైతే ఒక పంజా దెబ్బతో ఒక పంజా విసిరినట్లుగా యాగి తుఫాన్ అయితే చైనాలో అయితే రావడం జరిగింది. ఆ తుఫాన్ వచ్చిన ఆ సమయంలో అక్కడి ప్రజలైతే వీధులు గాలులు సుమారుగా 234 కిలోమీటర్ల పర్ అవర్తో ఆ స్పీడ్ రేంజ్లో వీధురుగాలు అయితే వస్తున్నాయి. వీధురుగాలు రావడంతో అక్కడ వాస్తవులు అంటే అక్కడ మనుషులు ఎవరైతే ఉన్నారో గాల్లోకి ఎగిరిపోవటం, అక్కడ కార్లు కూడా ఉన్నట్లుగా చూస్తున్నంతసేపు అలానే ఉంటున్నాయి. సడన్గా గాల్లోకి కార్లు కూడా లేచి ఎగిరి పడుతూ ఉన్నాయి. ఆ దృశ్యాలు అవన్నీ చూస్తున్నప్పుడైతే నాకైతే చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది. ఇలాంటి సిచ్యువేషన్ రన్ అవుతుందా చైనాలో అన్నట్లుగా అయితే నాకైతే అనిపించింది. అంటే ఇంకా తర్వాత పెద్ద గాలి దుమారం వచ్చింది. అంటే ఈ 230 కిలోమీటర్ల పర్ అవర్కి దగ్గరలో ఆ వీధురు గాలులు అయితే వస్తున్నాయి. అంటే వర్షం ఒక పక్క, వరదలు మరియు పిడుగులు పట్టడం, ఈ వాన ముప్పు ఏదైతే ఉందో ఇది జరగడం వల్ల సుమారుగా 20 లక్షల మంది దాకా వాళ్ళు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేక వరదలు ఆ నదుల్లో కొట్టుకొని పోతున్న దృశ్యాలు అవన్నీ చూసిన తర్వాత నాకైతే చాలా దారుణంగానే అనిపించింది. అంటే అక్కడి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వద్దామంటేనేమో బయటికి వచ్చి చూస్తే ఆ వీధురు గాలుల ప్రభావం ఏదైతే ఉందో మనిషిని నుంచోనివ్వట్లేదు. అక్కడ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రోడ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే అక్కడున్న ట్రీస్ని పట్టుకోవడం కావచ్చు, చెట్లను పట్టుకొని అలా నుంచోడానికి ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు ఆ వీధురు గాలుల దెబ్బకి అంటే 234 కిలోమీటర్లు పర్ అవర్ అంటే మామూలు వీధులు గాలు కావవి. అంటే ఆ రేంజ్ ఆఫ్ గాలి అనేది వీస్తున్నప్పుడు అక్కడి ప్రజలు అక్కడున్న చెట్లని పట్టుకున్నా కూడా ఆ చెట్లు కూడా వేరులతో సహా ఊడి అవి కూడా గాల్లో తేలిన దృశ్యాలు అయితే చూస్తున్నాం. అంటే మనం తుఫాన్ అంటే ఇంతకుముందు నార్మల్గా ఎక్కడో ఒక చోట వినేవాళ్ళం. ఇప్పుడు అన్ని దేశాలు ఏ దేశంలో చూసినా కూడా ఆల్మోస్ట్ ఈ తుఫాన్ అయితే అలజడి మామూలుగా సృష్టించట్లేదు. ఇక చైనాకి సంబంధించి చైనా ప్రజలైతే సుమారుగా 300కి పైగా మరణించినట్లయితే సమాచారం అయితే వస్తుంది. అసలుకి చైనాకి సంబంధించి ప్రతిసారి అంటే చైనా విషయమే కావచ్చు, లేదా అటు సైడ్ ఉన్న నార్త్ కొరియా కావచ్చు, ఇక మన ఆంధ్ర తెలంగాణ విషయం కావచ్చు, ఇలా పోల్చుకుంటూ పోతే ఎక్కడ చూసినా కూడా ఈ తుఫాన్ అనేది ఒక అలజడి సృష్టిస్తుందనే చెప్పొచ్చు. ఈ యాగి తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ అక్కడి ప్రజల్ని బలి తీసుకోవడం మొదలుపెట్టింది. చాలామంది ఆ వరదలో కొట్టుకుపోతూ నిస్సహాయక స్థితిలో ఉండి వాళ్ళకెవరు సహాయం చేసే వాళ్ళు లేక అతి దారుణంగా నదులలో కొట్టుకుపోతున్న దృశ్యాలన్నీ చూసిన తర్వాత అయితే నాకైతే చాలా బాధగా అనిపించింది. ఎందుకనంటే సుమారుగా చాలామంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇల్లు కూలిపోయి వాళ్ళ మీద మనుషుల మీద పడటం, బిల్డింగులు కూలిపోవటం, బిల్డింగుల పైన ఉన్న కప్పులు అంటే ఆ రేకులు ఏవైతే ఉన్నాయో ఆ రేకులు కూడా విరిగి పడటంతో అతి దారుణంగా సుమారుగా చాలా మంది మరణిస్తున్నారు. ఆ వార్తలు అనేవి చూస్తూ అక్కడ మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే అతి దారుణంగా ఉంది, 20 లక్షలకి పైగా జనాలే నిస్సహాయ స్థితిలో ఉన్నారు, వీళ్ళని రక్షించడానికి కూడా ఎవరు లేరు, అంత తీవ్రతగా ఇక్కడ ఈ తుఫాన్ అనేది కొనసాగుతుంది. ఈ వరద నీరు రావటం కావచ్చు, వానలు పడటం కావచ్చు, అక్కడ పిడుగులు పట్టడం కావచ్చు, అసలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే అంత స్పీడ్ ఆ స్పీడ్లో ఒక వీధురు గాలి వచ్చి ఒక మనిషిని అలా ఢీ కొడుతుందంటే ఇంకా ఆ మనిషి గాల్లో ఎగిరిపోతుంది. అసలు ఆ దృశ్యాలన్నీ చూస్తున్నంతసేపు అయితే నాకైతే అసలు ఎంత దారుణంగా అనిపించిందంటే అవి చూస్తున్నంతసేపు కూడా అక్కడ మనుషులు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు ఒకవేళ బయటికి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేద్దామన్నా కానీ ఆ వీధురు గాలులను చూస్తే వాళ్ళు బయటికి రావటానికి కూడా గడగడ వణికిస్తుంది ఈ యాగి తుఫాన్ అనే చెప్పుకోవచ్చు. ఇక చైనాకి సంబంధించి అతి త్వరగా వారు కోలుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అక్కడ ఆ దృశ్యాలన్నీ చూసిన తర్వాత వీళ్ళైతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది నదిలో కొట్టుకుపోతూ అక్కడున్న రాళ్ళని పట్టుకొని చాలామంది అంటే వాళ్ళు కొట్టుకోకపోకుండా చిన్న గ్రిప్తో వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా నేనైతే చాలానే చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి త్వరగా ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది కంట్రోల్లోకి రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను లేపాక్షి టీవీ తరపు నుంచి. అంతేకాకుండా నార్త్ కొరియాకి సంబంధించి ఇదే వరదలు వచ్చినప్పుడు నార్త్ కొరియా కిమ్ జాంగ్ కుంగే కదా
అతనైతే ఆ విపత్తి వస్తుందని తెలుసుకోనందుకు 30 మంది అధికారులని, సుమారుగా 30 మంది అధికారులని మరణశిక్ష అయితే విధించారు కిమ్ గారు. మరి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర స్టేట్స్లో కావచ్చు, అలా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పైన ఏదన్నా జస్ట్ సస్పెండ్ చేసినా కూడా ధర్నాలు ఎదుగుతారు మన వాళ్ళు. కానీ అక్కడ ఆ విపత్తి వచ్చినందుకు, అది ఎందుకు ముందే తెలుసుకోలేదు ఈ విపత్తి వస్తుందని తెలుసుకోనందుకే 30 మందిని సుమారుగా మరణశిక్ష విధించారు కిమ్ గారు. అలాంటివి ఇక్కడ కూడా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక చైనాకి సంబంధించి అతి దారుణమైన పరిస్థితి కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు.